ఒకప్పుడు విజయనగరంలో తెనాలి రామకృష్ణుడు అనే కవి జీవించేవాడు. అతను చాలా తెలివైనవాడు, చాకచక్యమైనవాడు. ఒకరోజు ఇద్దరు దొంగలు తెనాలి రాముని ఇంటిని దోచుకోవాలని పథకం వేసుకున్నారు. వారు అనుకున్నారు, తెనాలి రామకృష్ణుడు రాజాస్థాన కవి. అతని వద్ద చాలా సంపద ఉంటుంది. రాత్రి అతని ఇంటిని దోచుకుందాం. కాని తెనాలి రామకృష్ణుడు వారి మాటలు విని వారికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రి అతను తన భార్యతో గట్టిగా చెప్పాడు, మన చుట్టూ దొంగలు తిరుగుతున్నారని విన్నాను. అందుకే మన బంగారం, ఆభరణాలను ఒక కుండలో పెట్టి బావిలో పడేస్తాను. ఇది దగ్గర్లో దాక్కుని ఉన్న దొంగలు విని ఆనందించారు. ఇంట్లోకి వెళ్లే అవసరం లేదు. బావిలోని కుండను తీయడమే చాలు అని అనుకున్నారు. అర్ధరాత్రి దొంగలు మెల్లగా తెనాలి రాముని ఇంటి వెనుకకు వచ్చి బావిలోని నీటిని తీయడం మొదలుపెట్టారు. వారు బంగారం దొరుకుతుందనే ఆశతో రాత్రంతా బావిలోని నీటిని మొత్తం బయటకు తీశారు. కాని చివరకు ఏమీ దొరకలేదు. అప్పటికే అలసిపోయిన దొంగల ముందుకు తెనాలి రామకృష్ణుడు వచ్చి నవ్వుతూ, నా తోటకు రాత్రంతా నీరు పోశారుగా, ధన్యవాదాలు. ఇప్పుడు పరుగెత్తి పారిపోండి, లేదంటే సైనికులను పిలుస్తాను అన్నాడు. దొంగలు అర్థం చేసుకున్నారు తెనాలి రాముని బుద్ధికి తమ బుద్ధి సరిపోదని. భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ విధంగా తెనాలి రామకృష్ణుడి తెలివితో దొంగలు మోసపోయారు.